ఐఏఎస్కి సంబంధించి సెల్ఫ్ స్టడీ అనేది ఈ మధ్య కాలంలో పెరిగిన ఒకానొక ట్రెండ్. అంటే నేను ఎక్కడా కోచింగ్ తీసుకోను సార్, మెంటరింగ్ కూడా అక్కర్లేదు సార్, ఎవ్వరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎందుకని సెల్ఫ్ స్టడీ చేసుకుని రూమ్లో కూర్చొని చదువుకుంటాను సార్. ఎందుకని కోచింగ్కి వెళ్తేనేమో టైం వేస్ట్ అవుతుంది సార్. వాళ్ళు ఏదో టైం టేబుల్ ఏదేదో క్లాస్ చెప్తారు. వాళ్ళు ఎకనామిక్స్ని 30 క్లాసులు చెప్తారు, హిస్టరీని 50 క్లాసులు చెప్తారు, ఇంకోటి ఏదో 3 క్లాసులు చెప్తారు. అబ్బాబే నాకు వద్దు సార్. అందుకని నేను కోచింగ్ వెళ్ళదలుచుకోలేదు. సరే మరి ఆన్లైన్ తీసుకోవయ్యా సార్, మీరు నంబర్ సార్, ఆన్లైన్లో మాత్రం ఏముంది సార్, వాళ్ళు చెప్పే క్లాసులు ఆ మాత్రం యూట్యూబ్లో దొరకవా ఏంటి? అది కాదయ్యా, ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో మెటీరియల్ ఇస్తారు కదా. ఏముంది సార్ మెటీరియల్? మీకు ఏం కావాలి సార్ మెటీరియల్ చెప్పండి. మీకు ఏం కావాలి మెటీరియల్? నేను టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ఇప్పిస్తాను మీకు. విజన్ ఐఏఎస్ వాళ్ళది కానీ ఇంకొకరిది కానీ ఎవరిదైనా మీకు ఏదైనా టెస్ట్ సిరీస్ కావాలా, నేను 2 నిమిషాల్లో తెప్పిస్తాను సార్. మీకు ఏ బుక్ కావాలో చెప్పండి సార్, 3 నిమిషాల్లో టెలిగ్రామ్ ఛానల్లో తెప్పిస్తాను సార్. దీనికోసం ఎందుకు సార్ కోచింగ్, మెంటరింగ్? అది కాదయా, పోనీ కనీసం మెంటరింగ్ అయినా జాయిన్ అవ్వు సార్. మీరు నంబర్ సార్, మెంటరింగ్ ఏం చెప్తారు సార్? మెంటరింగ్ చెప్తారు సార్, టైం టేబుల్ ఇస్తాడు, చదువుకోరా భయ్ అంటాడు, లేదా ఏం చదవాలో ఏం చదవకూడదు చెప్తాడు. అదేంటి సార్, మొన్న ర్యాంకులు వచ్చిన వారు మొదలుకొని అఖిల్ బుద్ధి గారు ఉన్నారు, చక్కగా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఆయన ఛానల్ నేను ఫాలో అయిపోతే సరిపోతుందిగా. ఇలా అనేక రూపాలు. కరెంట్ అఫైర్స్ అంటారా, బాలతా మేడం కొన్ని వీడియోలు పెడతారు, లేదా ఇంకొకరు ఎవరు వీడియోలు పెడతారు. పోనీ చాట్ జీపీటీని అడుగుతాను సార్, ఏది కావాలంటే ఎంత కావాలంటే ఇస్తుంది సార్. అందుకని సెల్ఫ్ స్టడీ చేయాలని మీరు అనుకుంటే నేనేం చేశానంటే, అసలు సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు ఏమేం చేయాలి అని ఒక అప్రోచ్ని తయారు చేశాను నేను. ఆ అప్రోచ్ని టక్కమని చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఆ అప్రోచ్లో ఉన్న ప్రతి పాయింట్ మీద నీకు కమాండ్ ఉంటే ఈ భూప్రపంచంలో నువ్వు కోచింగ్ అవసరం లేకుండా ఐఏఎస్ అవ్వచ్చు, లేకపోతే మాత్రం ఐఏఎస్ అవ్వలేవు. టక్కమని చదువుతాను చూడండి. అండర్స్టాండ్ కంప్లీట్ ఐఏఎస్ సిలబస్, అనలైజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, ఫిక్స్ ఏ లాంగ్ టర్మ్ 2 years preparation timeline, create daily, weekly, monthly study schedules, follow limited and standard books only, NCERT first approach for all core subjects, current affairs integration with static subjects, daily newspaper reading strategy, only one national paper, monthly current affairs consolidation, subject wise study blocks instead of random reading, concept first, fact later methodology, active notes making, digital or handwritten, one source revision strategy, regular revision cycles weekly and monthly, answer writing practice from early stage, previous year questions based answer writing, time bound mock tests for preliminary examination, sectional tests before full length tests, elimination techniques for prelims MCQs, data examples, case study collection for mains, essay writing practice with structure focus, ethics case study practice, optional subject early finalization, optional subject integration with general studies, value addition through diagrams, maps, flowcharts, micro notes for final revision, self evaluation using model answers, mistake tracking notebook, health, sleep and exercise discipline, digital minimalism and డిస్ట్రాక్షన్ కంట్రోల్, కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ ప్రిన్సిపల్. ఈ టెక్నిక్స్ అన్నింటినీ మీరు టక్ 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 మనకని చేసుకోగలిగితే ఈ భూప్రపంచంలోనూ ఐఏఎస్ రూపాయి ఖర్చు లేకుండా ఐఏఎస్ అవ్వచ్చు. వీటన్నిటి మీద ఒక్కొక్క దాన్ని తీసుకొని నేను ఒక్కొక్కటి ఒక షార్ట్ గా ఒక వీడియో కానీ చేయాలనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ప్రత్యేకంగా వీటి మీద ఈ 15-20 ఎన్నైతే అన్ని పాయింట్ల మీద ప్రత్యేకంగా నేను ఒక క్లాసెస్ లాంటివి కూడా పెట్టాలనుకుంటున్నాను. ఒక గ్రూప్ని తయారు చేయాలనుకుంటున్నాను. జనవరి 1, 2026 నుంచి దమ్ముంటే ఒక్కటి కూడా ఎవ్వరూ లేకుండా, గురువు కూడా లేకుండా, నేను ఎప్పుడు డేలాగే మళ్ళీ చెప్తాను, అడ్మిషన్ తీసుకున్న అర్జునుడికి వచ్చింది ర్యాంకు, అడ్మిషన్ రిజెక్ట్ చేయబడ్డ ఏకలవ్యుడికి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, మాలో ఏమీ లేదు, కోచింగ్ సెంటర్లో ఏమీ లేదు, నీలో మాత్రమే ఉంది, నీలో మాత్రమే ఉందని గుర్తుంచుకో. మనిషై పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదల ఉంటే కాగలవు నువ్వే మరో బ్రహ్మ. కీప్ ఇన్ టచ్ విత్ అవర్ ఛానల్. దీని మీద నేను సెల్ఫ్ స్టడీ మీద ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ తయారు చేయాలనుకుంటున్నాను. సమాజంలో డబ్బు లేనివారు, సమాజంలో ఫీజులు కట్టలేని వారు, వాళ్ళందరికీ ఇది ఒక వరదానం అవ్వాలన్నది మా ఉద్దేశం. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.